విశాఖ అందాలు వర్ణనాతీతం. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి కుటుంబ సభ్యులతో కలిసి కైలాసగిరి తెలుగు మ్యూజియం ఇతర ప్రాంతాల్లో సందర్శన. విశాఖ నగరం అందాలు వర్ణనాతీతమని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి అభిప్రాయపడ్డారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం నాడు కైలాసగిరి తెలుగు మ్యూజియంను సందర్శించిన ఆయన అక్కడ అందాలను చూసి మంత్రముగ్ధులయ్యారు. సెల్ఫీ పాయింట్ వద్ద నిల్చొని సెల్ఫీ తీసుకున్న ఆయన కైలాసగిరి కొండపై నుంచి విశాఖ అందాలను తనివితీరా ఆస్వాదించారు. కుటుంబ సభ్యులందరినీ కలిసి అద్దాల ట్రైన్లో ప్రయాణించి ఆనంద పరవశం పొందారు. 4 రోజుల విశాఖ పర్యటనలో ఎన్నో మధుర స్మృతులు పొందారని ఆయన గుర్తు చేసుకున్నారు. ప్రకృతి సోయగాలను, సహజసిద్ధమైన అందాలను విశాఖ చిరునామాగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. ఆదివారం నాడు కుటుంబ సభ్యులతో కలిసి ఆయన కైలాసగిరి ఇతర ప్రాంతాల్లో పర్యటించారు. తెలుగు మ్యూజియంను సందర్శించి అక్కడ విశిష్టతను స్థానిక అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వివిధ ప్రదేశాల్లో కుటుంబ సభ్యులతో కలిసి బృంద చిత్రాలు దిగారు. కైలాసగిరి తెలుగు మ్యూజియం ఇతర ప్రాంతాల విశేషాలను విఎంఆర్డీఏ జాయింట్ కమిషనర్ రవీంద్ర, లైజన్ అధికారిగా వ్యవహరించిన మార్కెటింగ్ శాఖ ఏడీ యాసిన్, స్థానిక తహసీల్దార్ పాల్ కిరణ్, ఇతర అధికారులు సుప్రీంకోర్టు న్యాయమూర్తికి వివరించారు. ధనంజయ్ కుమార్, స్ఫూర్తి న్యూస్, విశాఖ సిటీ. పార్వతీపురం మన్యం జిల్లా కుర్పాం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో గుమ్మలక్ష్మీపురం మండలం కంబగూడ ప్రధాన రహదారి నుంచి డొంకిరికొక్కరి గ్రామం వరకు రహదారి నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. ఆదివారం నాడు ఎంఎన్ఆర్జీఎస్ నిధులతోని 1.5 కిలోమీటర్ల బీటీ రోడ్డు నిర్మాణానికి ఆ స్థానిక ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు పాడి సుదర్శన్ రావు, మాజీ ఎంపీపీ తాడంగి లక్ష్మణరావు, బీజేపీ నాయకులు సింహాచలం, ట్రైబల్ రైట్స్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు రొబ్బ లోవరాజు, మండల నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. చౌదరి, స్ఫూర్తి న్యూస్, మన్యం జిల్లా. ओम भूर्भुवः स्वः सौदोरण्यमर्गो देवस्यारेमर्यायण प्रचोदयादो अमृतनैवेद्यं समर्पयामि प्रणा. విశాఖ జంతు ప్రదర్శనశాలలో వృక్షాబంధన మహోత్సవం రంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమం జరగడం తనకెంతో ఆనందాన్ని ఇచ్చిందని డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ జి మంగమ్మ అన్నారు. ఆదివారం నాడు విశాఖ నగరంలో ఇందిరాగాంధీ జూలాజికల్ పార్కులో అతిపెద్ద మర్రి చెట్టుకు రాఖీ కట్టారు. అనంతరం ఆమె మాట్లాడారు. అతిపెద్ద వృక్షాలకు రాఖీలు కట్టడం ద్వారా వాటిని రేపటి తరాలకు వారసత్వ సంపదగా గుర్తించి కాపాడుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరిని చైతన్యపరచడానికి తాము గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జిఓతో కలిసి వృక్షాబంధన దినోత్సవం నిర్వహించామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జిఓ వ్యవస్థాపక కార్యదర్శి రత్నం తదితరులు పాల్గొని ప్రసంగించారు. నేషనల్ గ్రీన్ కార్డ్స్ జిల్లా కోఆర్డినేటర్ బాబురావు, అసిస్టెంట్ క్యూరేటర్ గోపాల్ నాయుడు, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ భారతి, రాజేష్, జియో ఎడ్యుకేషనల్ ఆఫీసర్ దివ్య, సిఫా ట్రస్ట్ ప్రతినిధి ప్రసాదరావు, గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జిఓ వ్యవస్థాపక కార్యదర్శి, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. ధనంజయ్ కుమార్, స్ఫూర్తి న్యూస్, విశాఖ సిటీ. చెట్టుకి రాఖీ కడుతున్నాము. ఎందుకంటే ఈ చెట్టు మనకి ఎక్కువ ఆక్సిజన్ ఇస్తుంది. ఇంకా ఇలాంటి పెద్ద చెట్లు మనం ఎక్కువ మనం సేవ్ చేస్తే మనకి ఎక్కువ ఆక్సిజన్ వస్తుంది అన్నమాట. సో మనం ఇలాంటి చెట్లు సేవ్ చేద్దాం. ఆ చెట్లు మన ఫ్రెండ్స్ కాబట్టి మేము రాఖీలు కడుతున్నాము. ఆర్గానిక్ రాఖీస్ మేము చేసి ఇంకా ఈ చెట్లకి కడుతున్నాము. మనం రాఖీ కడుతున్నాము. ఈ చెట్లన్నీ మనకి ఆక్సిజన్ అవన్నీ రిలీజ్ చేస్తున్నాయి కాబట్టి. ప్రేమ్ వేద బాబురావు, నేను నేషనల్ గ్రీన్ కార్ప్స్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్గా విశాఖ జిల్లాలో ఎకో క్లబ్స్ అన్నీ కూడా మెంటోర్ చేస్తున్నాను. అయితే ఈరోజు చాలా సుదినం. మహావృక్షాలను మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన ప్రజలందరి మీద ఉంది. ఈరోజు మన గ్రీన్ క్లైమేట్ టీం వారు, అదేవిధంగా జూ సిబ్బంది కలిపి ఇక్కడ ఒక కార్యక్రమం ఏర్పాటు చేశారు, వృక్షాబంధన కార్యక్రమం. అయితే మహావృక్షాలు లక్షలాది జీవరాశులకి ఆశ్రయం కల్పిస్తున్నాయి. అదేవిధంగా వీటిని కాపాడవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి మహావృక్షాలను ఎక్కడైనా సరే సంరక్షించుకొని ప్రతి ఒక్కరూ కూడా వృక్షాబంధన్ అంటే మహావృక్షాలకి రాఖీలు కట్టడం, వాటిని సంరక్షించడం చేసినట్లయితే మన జీవ వైవిధ్యం కూడా బాగుంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. రేపు రక్షాబంధన్ సందర్భంగా ఈ రోజు మన విశాఖపట్నం జూలో వృక్షాబంధన్ కార్యక్రమాన్ని జరుపుకున్నాము.
ఆడపిల్లలకి అన్నదమ్ములు ఎలా అయితే రక్షగా ఉంటారని ప్రతి సంవత్సరం ఈ రక్ష కట్టి రక్షాబంధన్ పండుగని జరుపుకుంటారో, అలాగే మనకంతా ప్రాణవాయువుని ఇస్తూ అన్ని రకాల సదుపాయాలు లైక్ ఫుడ్, వెదర్, క్లైమేట్ కరెక్ట్గా ఉండడం కోసం ఆక్సిజన్, ఇవన్నీ కూడా మనం బ్రతకడానికి అవసరమైన అన్ని రకాల సేవల్ని మనం చెట్ల నుంచి పొందుతున్నాం. కాబట్టి ఈరోజు వృక్షాబంధన్ కార్యక్రమాన్ని మన జూలో జరుపుకుంటున్నాము. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలో మహిళా వైద్యులకు రక్షణ కల్పించాలని ప్రతిపాడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ వైద్యురాలు నిరసన తెలిపారు. ప్రతిపాడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ డాక్టర్ సౌమ్య మైక్ల ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం నిర్వహించారు. కలకత్తాలోని మహిళా వైద్యురాలపై అత్యాచారం చేసి హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కమ్యూనిటీ హెల్త్ సెంటర్ వైద్యులు సిబ్బంది నల్ల బ్యాడ్జీలను ధరించి నిరసనను తెలిపారు. సతీష్, పూర్తి న్యూస్, తూర్పుగోదావరి జిల్లా. బాధిత మహిళకు దేశవ్యాప్తంగా వెస్ట్ బెంగాల్లో జరిగినటువంటి దుర్ఘటన మీ అందరికీ తెలుసు. మరి ప్రాణం పోసేటువంటి వైద్యులు వాళ్ళకే రక్షణ లేకపోతే మరి మేమందరం ఎంతో కష్టపడి ప్రజల ఆరోగ్యం మా బాధ్యతగా మేము చేస్తున్నప్పుడు మరి ఈ ఇన్సిడెంట్ చాలా మర్సిలెస్గా ఒక డ్యూటీలో ఉన్నటువంటి డాక్టర్ని రేప్ చేసి మర్డర్ చేసి మళ్ళీ ఆ విక్టిమ్కి న్యాయం కూడా జరగలేదు ఇంతవరకు. దానికి సంబంధించినటువంటి ఎవిడెన్సెస్ అన్నీ కూడా ధ్వంసం చేయడం జరిగింది. మరి దేశవ్యాప్తంగా ఈరోజు 6 గంటలు మొదలుకొని రేపు ఉదయం 6 గంటల వరకు ఓన్లీ ఎమర్జెన్సీ సర్వీసెస్ మేము చేయాలని నిశ్చయించుకున్నాము. Please like, share, subscribe our channel.